రైట్ ఇక మరిన్ని అప్డేట్ చూసినట్టయితే మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. గాంధీ చౌక్ ప్రధాని మోదీ అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను కూడా కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ అలాగే ప్రియాంక గాంధీలటువంటి అరెస్టులను కూడా ఖండిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. ఇక నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ ఇక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర అంతమంది నిరసన తెలుపుతున్నా కూడా ఇలాంటి ప్రభుత్వం కనీసం వాళ్ళని అసలు చూడడం లేదు. ఎన్నపడితే అలా కొట్టడం, రక్తాలు వెళ్ళినా కూడా వాళ్ళని కాపాడుకోలేకపోవడం. ఇంకా అలాగే నిన్న మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి మద్దతుగా తెలిపినందుకు వారిని కూడా చిత్రహింసలు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. మా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సమకూల్యం కాదు. రాజీనామా చేయలేకపోతే ఇంకొకసారి మీరు రోడ్డు ఎక్కలేరు. ఖబర్దార్ బీజేపీ కార్యకర్తలకైనా నాయకులకైనా. చేసుకొని చనిపోయారు. అందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు మా యొక్క పోరాటం ఆగదు. ఎప్పటికీ ఏదైతే మోడీ గారు అదేవిధంగా అక్రమ అరెస్టులు చేయడం ఇది సిగ్గుచేటు అని భావిస్తూ, అదేవిధంగా విద్యార్థుల పక్షాన నీట్ పేపర్ ఏదైతే లీకేజీ ఉందో దానికి సరైనటువంటి మార్గం చూపెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అదేవిధంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే మన దేశ మంత్రివర్యులు రాజీనామా చేయాల్సిందిగా యూత్ కాంగ్రెస్ పక్షాన, ఎన్ఎస్ఏ పక్షాన, కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.